ఈ లేవియాకాండం 26వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మీరు లేఖన భాగములను గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని సంగతులు చెప్పినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ 26వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 9వ వాక్యం వరకు, 9వ వాక్యంలో వారిని దేవుడు ఆశీర్వదించినట్లు, వారిని దేవుడు ఎలా ఆశీర్వదించారో అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. ఈ 9వ వాక్యంలో మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. దేవుడు మిమ్మును విస్తరింపజేసి మీతో చేసిన నిబంధనను స్థిరపరిచేదానికి ముందు మొదటి వాక్యం నుంచి కొన్ని హెచ్చరికలు దేవుడు చెప్తారు వారికి. మీరు విగ్రహాలు చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు, మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపవలెను, మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల. 3వ వాక్యం వరకు వారికి కొన్ని హెచ్చరికలు చెప్పాడు దేవుడు. మీరు ఇలా చేయాలి. ఇదిగో ఈ సంవత్సర ప్రారంభంలో మొదటి వాక్యం నుంచి 3వ వాక్యం వరకు మీరు దేవుణ్ణి అడగండి, ఈ తీర్మానాలు చేసుకోండి. మేము ఏ విగ్రహాలు చేసుకోకూడదు, బొమ్మలు నిలవబెట్టకూడదు, సాగిల పడుటకు ఏదో ఒక రూపాన్ని, రాతిని మా దేశంలో, మా కుటుంబంలో, మా గృహంలో నిలపం, విశ్రాంతి దినములన్నీ తప్పనిసరిగా పాటిస్తాము, దేవుని మందిరాన్ని మేము సన్మానిస్తాము, మీ కట్టడలను మేము నడుచుకుంటాము, మీ ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తాము అని మీరు తీర్మానం చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మును విస్తరింపజేసి మీతో ఆయన చేసిన నిబంధనను స్థాపిస్తారు. గమనించాలి మీరు. గడిచిన దినాల్లో మొట్టమొదటి రోజు ఎలా మిమ్మును విస్తరింపచేస్తారు, మీ పట్ల ఆయన వేటిని విస్తరింపజేస్తారు అని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కృపను దేవుడు విస్తరింపజేస్తారని, క్షేమమును దేవుడు విస్తరింపజేస్తాడని, భూ పంటను ఫలమును దేవుడు విస్తరింపజేస్తారని, తర్వాత చివరిగా చెప్పాను కదా, అద్భుతములు మహత్కార్యములను మీ పట్ల దేవుడు విస్తరింపజేస్తాడని చెప్పాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము విస్తరింపబడాలంటే, విస్తరణకు మరొక పేరు వృద్ధి చెందడం, హెచ్చుగా ఉండడం, ఎక్కువగా ఉండడం. విస్తరింపబడాలంటే మనుషులముగా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఆజ్ఞ ఇవ్వంది మనము విస్తరింపబడలేము. దేవుడే ఆజ్ఞాపించాలి వీరు విస్తరింపబడాలి అని. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, దైవజనుడైన పౌలు గారు ఓ సంఘముతో చెప్తారు, ఓ కొరంతీలారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాకు బలం ఉంది, మాకు కులం ఉంది, మాకు డబ్బు ఉంది, వాళ్ళు మమ్మల్ని విస్తరింపజేస్తారు, వాళ్ళు మమ్మల్ని వృద్ధిలోనికి తెస్తారు, వారు మమ్మల్ని హెచ్చుగా చేస్తారు అని అనుకోవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసా? వృద్ధి కలుగ చేయువాడు దేవుడే, విస్తరింప చేయువాడు
దేవుడే. ఇక లోకంలో మనల్ని ఎవరు విస్తరింప చేయరు. ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందుతున్నా నీ పక్కనున్నోడి కన్నా నీవు తక్కువ స్థితిలో ఉండాలని వాడు కోరుకుంటాడు, కానీ వాడిని మించి నీవు ఎలా ఉండాలని కోరుకుంటారు. కనుక ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సర ప్రారంభంలోనే ఆయన మనందరి పట్ల చేసిన వాగ్దానం, మిమ్మల్ని విస్తరింపజేసి మీతో ఆయన చేసిన నిబంధనను స్థాపిస్తానని చెప్పారు. దైవజనుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు, మనకు వృద్ధి కలుగజేసి, అంటే మనము విస్తరింప చేయువాడు దేవుడే. ఇక లోకంలో మరి ఎవరి వల్ల కాదు, లోకంలో ఎవరి వల్ల అది అవ్వదు. ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుంది, వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. అయితే ఇప్పుడు కొంచెం ప్రత్యేకంగా ఏ ఏ విషయాలలో మీరు విస్తరింపబడాలి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీతో చెప్పే మాటలో ఏ విషయాలలో మీరు విస్తరింపబడాలని దేవుణ్ణి కోరుకోండి. ఏ ఏ విషయాల్లో మీరు విస్తరింపబడాలి ఈ సంవత్సరం. చాలామంది అంటారు, మా ఆస్తులు విస్తరింపబడాలి, మా స్థలాలు విస్తరింపబడాలి, మా పొలాలు విస్తరింపబడాలని. మీరు అడిగినా అడగకపోయినా మీ పరలోకపు తండ్రికి ఏవి అవసరమో ఆయనకు మీ గురించి తెలుస్తుంది. కనుక మీరు అడిగినా అడగకపోయినా మీకు ఏది చేయాలో దేవునికి తెలుసు, దాన్ని చేస్తాడు మీ పట్ల ఈ సంవత్సరం. అందరు చెప్పండి ఆమేనని. అయితే దేవుని బిడ్డలముగా మనకంటూ కొన్ని నిర్ణయాలు ఉండాలి. ఒక ఆత్మీయునిగా, దేవుని ఆత్మ పొందిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వస్తూ లోకం నుంచి వేరై రక్షణ పొందిన వ్యక్తిగా నీవు ఏ ఏ విషయాలలో విస్తరింపబడాలి కొంచెం గమనించండి. మీరు యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యూదావు రాసిన పత్రిక 1 అధ్యాయమే ఉంటుంది. యూదావు రాసిన పత్రిక 2వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఒక 3 విషయాలు రాయబడి ఉంటాయి. చూడండి, యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యములో, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం మీరు ఏ ఏ విషయాలలో విస్తరింపబడాలంటే 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మొదటిగా, మీకు కనికరము విస్తరింపబడునుగాక. అందరు చెప్పండి ఆమేనండి. రెండవదిగా, సమాధానము విస్తరించునుగాక. మరొకటి ఏంటి? ప్రేమ విస్తరించునుగాక. అంటే ఇంతకు ముందు లేదా పాస్టర్ గారు ఇవేవి మాకు లేవా అని మీరు అడగొచ్చు. ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అవి విస్తరింపబడాలి. అందరు చెప్పండి ఆమేనని. కనికరం ఉంది, ప్రేమ ఉంది, సమాధానం ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న కనికరం వేరు, ఇప్పటి వరకు ఉన్న సమాధానం వేరు, ఇప్పటి వరకు ఉన్న ప్రేమ వేరు. ఈ సంవత్సరం 3 విషయాలలో మీరు ఈ సంవత్సరం విస్తరింపబడునుగాక. అందరు చెప్పండి ఆమేనని. మొదటిగా నేను మీతో చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట, కనికరము విస్తరించాలి. మీరు విస్తరింపబడిదరు అని కదా వాగ్దానం. దేనిలో మీరు విస్తరింపబడాలి, దేనిలో వృద్ధి చెందాలి, దేనిలో హెచ్చుగా మీరు ఉండాలి. ఆస్తిపాస్తులు కాదు. దేవుడే చెప్పారు కదా, మీ పరలోకపు తండ్రికి ఏం అవసరమో ఆయనకు మీ గురించి
తెలుసు. అయితే దేవుని బిడ్డలుగా మీరు కనికరమును విస్తరించుకోవాలి. కనికరాన్ని మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే దయని, కరుణని, జాలని, వాత్సల్యమని, ఇతరుల కష్టాలను చూసి జాలి పట్టమని చాలా అర్థాలు ఉంటాయి దీనికి. దేవుని బిడ్డలు కనికరము కలిగిన వారై ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీలో ఆ కనికరం లేకపోతే, దయ లేకపోతే, జాలి లేకపోతే, అర్థమవుతుందా? ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రారంభ దినాలలోనే నా ఆత్మీయ జీవితంలో నాలో కనికరము విస్తరింపబడాలి. అందరు చెప్పండి ఆమేన్. నువ్వు యాజకుడివి కావచ్చు, నీవు లేవీయుడు కావచ్చు, త్రోవ ప్రక్కన ఒకడు కొర ప్రాణముతో పడిపోయి ఉంటే నా డ్యూటీ నేను మాత్రమే చేస్తాను, వాడు చచ్చినా నాకు సంబంధం లేదనుకుంటే ఎలా? కనికరం అనేది ఉండాలి కదా. దేవుని బిడ్డలు ఎంతవరకు కనికరము కలిగిన వారై ఉంటున్నారు, జాలి కలిగిన వారై ఉంటున్నారు? కొంతమంది ఉన్నారు, కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో చేయవలసినవి అన్నీ చేస్తారు. మేము అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనుకుంటుంటారు. మాకేంట్లో మేము దశమ భాగం ఇస్తున్నాం, క్రమం తప్పకుండా ప్రార్థనలకు వెళ్తున్నాం, క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాం, ఇంకేంటి అన్నీ చేస్తున్నాము, 10వ భాగం ఇస్తున్నాము, అప్పుడప్పుడు కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ యేసయ్య వారి గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్తమానం 23వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ వాక్యంలో అక్కడ రాయబడిన మాట చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను అన్నిటిలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ధర్మశాస్త్రములోనే ప్రధానమైన విషయం. ఏంటి ఆ విషయం అంటే, న్యాయమును కనికరమును మీరు విడిచిపెట్టారు. నా మటుకు చాలు అని అనుకుంటున్నాం. కనికరం ఎక్కడుంది? త్రోవ ప్రక్కన ఒకడు పడి ఉంటే నాకేంట్లే, నేను యాజకుడిని, నా యాజక ధర్మం జరిగించాలని వాడిని చూసుకుంటూ వెళ్ళిపోతే ఎలా? త్రోవ ప్రక్కన ఒకడు పడి ఉంటే నాకేంట్లే, నేను లేవీయుణ్ణి, నా పని అది కాదు, నేను దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి, నా పని అదే అని వాడిని విడిచిపెడితే ఎలా? అందుకే వారి గురించి అంటారు చూడండి, ధర్మశాస్త్రములోనే ప్రధానమైన కనికరాన్ని మీరు విడిచిపెట్టారు. దయ ఎక్కడ? జాలి ఎక్కడుంది? ఇతరుల కష్టాల్లో చూసి ఎగతాళి చేస్తున్నాం. ఇతరులకు ఏదైనా బలహీనత ఉంటే దాన్ని చూసి నవ్వుతున్నాం. ఇతరులు ఏదైనా బాధపడుతుంటే వారిని విమర్శిస్తున్నాం. కనికరం ఎక్కడా? ఈ సంవత్సరం మీరు కనికరములో విస్తరింపబడుదురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఎంత భక్తులమైనా, మనం ఎంత సేవకులమైనా, కనికరం అనేది లేకపోతే తప్పనిసరిగా ఒకరోజు దేవుడు నీతో గొడవ పడతాడు, దేవుడు వ్యాజ్యమాడుతాడు. హోషేయ ప్రవచన గ్రంథం 4వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. అక్కడ రాయబడిన మాట చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం నుంచి, ఇశ్రాయేలు వారులారా ఆలకించుడి, కనికరమును దేశమందు లేకపోవుట చూచి దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరోజు దేవుని యొద్దకు వస్తారు, నీ గుడారంలో ప్రవేశిస్తాడు. నువ్వు ఎంత కనికరముగా ఉన్నావని గొడవ పడతారు.
కనుక ప్రియులారా, కనికరము మీ జీవితములలో విస్తరింపబడునుగాక ఈ సంవత్సరం. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. కనికరం లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు దేవుడు వారి గురించి ఆ మాట అన్నాడో తెలుసా? 2వ వాక్యం నుంచి ఉంటుంది చూడండి. అబద్ధ సాక్ష్యములు పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట వాడుకయ్యను జనులు కన్నం వేస్తున్నారు, మానక నరహత్య చేయుచున్నారు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించిపోవచ్చున్నారు. 4వ వాక్యంలో చూడండి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు. దీనికంతటి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఒక్కరు కనికరముగా లేరు. ఇంకా కొంతమంది చెప్పనా, ఈ కడవరి దినాలలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కనికరము చూపించవలసింది పోయి ఖడ్గం పట్టుకున్నారట. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆమోసు అనే ఒక దైవజనుడు ప్రవక్త ప్రవచనం ఉంది బైబిల్లో. 1వ అధ్యాయం 11వ వాక్యంలో, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో చూడండి. ఎదోము అనే ఒక సంతతిని గురించి ప్రవక్త అయిన ఆమోసు చెప్తున్నారు. ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాడిని శిక్షిస్తాను. ఏలయనగా కనికరమును ఆపేసి ఇప్పుడు ఖడ్గం చేత పట్టుకొని తిరుగుతున్నాడు. ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని చీల్చుచున్నాడు. ఏది కనికరం? ఒక కుటుంబంలో ఈరోజు కనికరం ఉందా? భార్య భర్త మీద కనికరంగా ఉంటున్నారా? లేదా భర్త భార్య మీద కనికరం చూపిస్తున్నారా? తల్లిదండ్రుల పిల్లల మీద కనికరం చూపిస్తున్నారా? కనికరము లేకపోవటం చేత దేశములో ఒకరోజు దేవుడు వ్యాజ్యమాడుతాడు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ సంవత్సరం మీరు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, కనికరమును నా ఎడల మీరు విస్తరింపజేయండి అని దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటుందో తెలుసండి కనికరం అంటే? కనికరం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట చెప్తాను చూడండి. కనికరం ఎలా ఉంటుందంటే, ఇది తెలిసిన మాటే. చిన్న వయసులోనే ఆస్తంతా తీసుకొని వెళ్ళాడు. ఎంత ప్రేమో తండ్రికి. అడిగిన వెంటనే ఆస్తి ఇచ్చాడంటే ఎంత ప్రేమ అక్కడే అర్థమవుతుందిగా తండ్రి ప్రేమ. నా కుమారుడు అడుగుతున్నాళ్లే కాదనకూడదని ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాడు. దుర్వ్యాపారాలు చేశాడు, తర్వాత చేయకూడని పనులన్నీ చేశాడు. ఆస్తి అంతా కోల్పోయింది, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. పందుల దగ్గర కూర్చున్నాడు. తన తండ్రికి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది కూలివాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను అని మారు మాట మాట్లాడకుండా బాబాయ్ ఇంటికి వెళ్ళలేదు, మావింటికి వెళ్ళలేదు, మావింటికి వెళ్ళి ఫోన్ చేయించలేదు, బాబాయ్ ఇంటికి వెళ్ళి ఫోన్ చేయించలేదు. తిన్నగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. ఇక్కడ గమ్మత్తైన సంగతి చెప్పనా? దూరం నుంచే తన కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆస్తి అంతా తీసుకొని పోయావు కదరా, ఏంట్రా నీ పరిస్థితి ఎలా అయిపోయిందని ఏం మాట్లాడలేదు. ఉంగరాన్ని తీసుకొచ్చాడు. తన కొడుకు కొరకు ఉంగరం చేయించినట్టున్నాడు, చెప్పులు చేయించినట్టున్నాడు, మంచి వస్త్రాలు సిద్ధపరచుకొని ఉన్నట్టున్నాడు, అన్నీ తీసుకొచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? లూకా సువార్త 6వ అధ్యాయమా, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువర్తమానం 15వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట చూడండి. అక్కడ వాడింకా దూరముగా ఉన్నప్పుడే ఈ కనికరం మీకు ఈ సంవత్సరం కావాలి. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. తండ్రి దూరం నుంచి
మంచోడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, చూడండి ఎంత కనికరమో. అర్థమవుతుందా మీకు? ఈ సంవత్సరం మీరు కూడా ఇంత కనికరం మీ జీవితంలో విస్తరింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస్తంతా దుర్వ్యాపారం నుంచి ఖర్చు పెట్టి వచ్చాడు. ఆస్తిని అడగలేదు, ఏం అడగలేదు, కానీ ముందు తండ్రి కనికరం చూడండి ఎలా ఉంటుందో. అందుకే నేను ఒక మాట చదివాను, లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వాక్యములో, లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 36వ వాక్యంలో రాయబడిన మాట తెలుసా? మీరు చదివితే బాగుంటుంది ఆ మాట. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. అందరు చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్లు. నీ కుమార్తె కదా, నీ కుమారుడే కదా, మరి నీవే కనికరం చూపించకపోతే ఎలా? నేనైనా మీరైనా ఈరోజు మన గురించి చెప్పుకోవాలంటే, నిజముగా చెప్పాలంటే, ఈ స్థలములో నేను నిలవబడి ఈ మాటలు చెప్పడానికి కూడా నాకు ఏ యోగ్యత లేదు. నా పరలోకపు తండ్రి నా మీద కనికరం చూపించాడు గనుకనే కదా నేను ఈ స్థితిలో ఉన్నది. నీ కుమారుడే, నీ కుమార్తె కనికరం చూపించకుండా ఎంతకాలం? దేవుని బిడ్డలమైన మనం చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, తోచిందంతా ఇస్తున్నాను, అసలు నమ్మకంగా క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తున్నాను. అయితే ఇన్ని కాదు, ధర్మశాస్త్రములోనే ప్రధానమైనది ఏమిటి? దేవుని కనికరం. దేవుడు ధర్మశాస్త్రంలోనే ప్రధానమైన కనికరాన్ని విడిచిపెడితే ఎలా? ఇతరులు ఎవరినైనా బాధతో ఉంటే చేతనైనంత మటుకు సహాయం చేయి. సరే, నీ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవా, నువ్వు వండిన అన్నమైనా పెట్టు, అంతేగాని ఎగతాళి చేయకూడదు కదా, విమర్శించకూడదు కదా. వాడు బలహీనుడే, చెవిటోడు అనుకుందాం, మూగోడు అనుకుందాం, కాళ్ళు లేవు ఆ వ్యక్తికి, నీ వల్లనైనంత మటుకు సహాయం చేయి. విమర్శిస్తే అది కనికరం ఎలా అవుతుంది? వాస్తవానికి చెప్పులు కూడా ఉండుండవు, తన కుమారుడికి చెప్పులు కూడా ఉండుండవు. సరే, ఏమన్నా కుమారుడు, మన వాళ్ళు ఉంటుంటారు, అప్పుడప్పుడు నేను ఎయిర్పోర్ట్లకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎవరైనా కుమారులు ఫారిన్ నుంచి చదివి వస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని వెల్కమ్ చెప్తారు. ఈడేమైనా ఫారిన్ వెళ్ళి పట్టాలు తీసుకొని వచ్చాడా? అయ్యో అంటాయి వాటిని. ఏదన్నా క్వాలిఫికేషన్ తీసుకొని వచ్చాడా? లేదే. ఆస్తినంతా పోగొట్టుకొని సమస్తమును కోల్పోయి చింపిరి బట్టలతో కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా వచ్చిన కుమారుని పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవుని కనికరం అలా ఉండాలి. ఈ సంవత్సరం మీరు అట్టి కనికరములో విస్తరింపబడుదురుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం వాగ్దానం ఆయన మిమ్మును విస్తరింపజేసి, అయితే దేవుణ్ణి మీరు అడగాలి, ప్రభువా మమ్ములను కనికరములో విస్తరింపజేయండి. ఇంకొక మాట చెప్పాలంటే, యోదావు రాసిన పత్రిక 2వ వాక్యంలో ఏమనుంది? ఇంకోటి కనికరం తర్వాత ఇంకొక మాట ఏంటి చెప్పండి? సమాధానములో మీరు విస్తరింపబడాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. సమాధానంలో ఈ సంవత్సరం మీరు విస్తరింపబడాలి. దైవజనుడు అయిన పౌలు గారు అంటారు చూడండి, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో మీరు చెప్పండి సమాధానంగా ఉండాలి. నచ్చినోరితోనే మాట్లాడటం కాదు. నాకెవరు స్నేహితులో సంఘంలో
నాతో ఎవరు బాగుంటారో వారితోనే బాగుందామని కాదు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలి. దేవుడు నేర్పిందదే. ఆయన సమాధానకర్త. ఆయన పిల్లలమైన మనం సమాధానం లేకపోతే ఎలా? గడిచిన సంవత్సరాలన్నిటిలో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంతమందితో మీరు సమాధానముగా ఉన్నారు, సమాధాన బంధమును కొనసాగించారు? ఎదుటి వ్యక్తులతో ఎప్పుడు అసమాధానం, గొడవలు, వారిని ఇబ్బంది పెట్టడం. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీ జీవితాల్లో సమాధానము విస్తరింపబడునుగాక. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఎలాంటి సమాధానం అని, అసలు సమాధానం గురించి ఎలా చెప్పాలి, ఎలా సమాధానాన్ని గురించి తెలియపరచాలని నేను కొంచెం బైబిల్ను ధ్యానించేటప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం, అందరూ చూడండి, మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 50వ వాక్యాన్ని చదివితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వాక్యంలో రాయబడిన మాట ఉంటుంది చూడండి. అక్కడ ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. ఈ మాట గమనించాలి. మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి. సమాధానము గురించి దేవుడు చెప్పేటప్పుడు ఉప్పు యొక్క సారాన్ని గురించి తెలియపరిచాడు. తల్లపైకి లేపి నన్ను చూడండి, నేను కొంచెం వివరంగా చెప్తాను. ఎందుకు ఈ ఉప్పు సారముతో పోల్చారు? అర్థమవుతుందా? కొంచెం మీరు గమనించండి. నాకు నాన్ వెజ్ పడదు, నేను నాన్ వెజ్లో నన్ను వేయొద్దు అంటే ఆ నాన్ వెజ్కి రుచి వస్తుందా? ఉప్పు దీక్ష చేపట్టిందండి. ఉప్పు చికెన్లోనే వేయండి, నన్ను మటన్లో వేయొద్దు, నేను మటన్లో పడను. చిక్కుడుకాయలోనే వేయండి, నన్ను సొరకాయలో వేయొద్దు, సాంబార్లోనే వేయండి, రసంలో నన్ను వేయొద్దని ఉప్పు కనుక దీక్ష చేస్తే ఆ రసము కానీ ఆ నాన్ వెజ్లో ఉన్న మటన్ కానీ రుచి కలుగుతుందా? అందరు చెప్పాలి. కలగదు కదా. ఉప్పు సారము గలవారై సమస్త మనుషులతో మీరు ఆ కులం వాళ్ళతో నేను మాట్లాడినా, ఆ కులం వాళ్ళకి నాకు పడదు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అమ్మ, పలానా కులం వాళ్ళకి కాదు. వాళ్ళు లో క్యాస్ట్, మేము హయ్యర్ క్యాస్ట్. ఉప్పు సారముతో దేవుడు ఇందుకే పోల్చింది. కులాలేంటి దేవుడి మందిరంలో, వర్గాలేంటి దేవుడి మందిరంలో, భేదాలేంటి దేవుడి మందిరంలో. వారు ఆ పరిచర్య చేస్తే నేను చేయను, వారు ఉంటే అక్కడ. అయితే నువ్వు సమాధానకర్త అయిన దేవుడు నీకు ఉండడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నారు, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు. అది నేను ఒక ఉప్పును, దేనిలోనైనా నేను గలవాలి. కొంచెం గట్టిగా చెప్పండి. అప్పుడే అది రుచికరముగా మారుతుంది. సమస్త మనుషులతో మీరు సమాధానముగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి. సంఘం అంటేనే సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉంటాడు గనుక మనము కూడా అన్ని విషయములలో అందరితో సమాధానముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు సమాధానముగా లేకపోతే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యంలో, ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి?
చూడండి అక్కడ, సమాధానము లేని కాలమున భీతి చేతను, అదేనా ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యమా? యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను, దిగులు చేతను జనులు కేకలు వేయగా నేను వినుచున్నాను. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనేది లేకపోతే భీతి, దిగులు, అదే కదా అక్కడ రాయబడి ఉంది. కొంతమంది చూడండి, అన్నీ ఎక్కడంటే అక్కడ గొడవలు పెట్టుకొని వచ్చి చక్కగా నిద్రపోరు, సుఖంగా తినరు, ఒకటే భయం, ఏ వైపు నుంచి ఏ అపాయం వస్తుందో, ఎవడొచ్చి మన మీద నింద మోపుతాడో, ఎవడొచ్చి మనల్ని కొడతాడో అని. మీరు సమాధానం కలిగి ఉండండి, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యాకోబు ఏశావు చరిత్ర మీరు చదివే ఉంటారు. ఏశావుకు రావాల్సినవన్నీ తీసుకొని పోయాడు యాకోబు. ఏశావులో ఉన్న ఒక మంచి మనసు చూడండి. ఏశావుకు రావాల్సినవన్నీ తీసుకొని పోయాడు యాకోబు. చాలా సంవత్సరాల తర్వాత యాకోబు భయముతో, ప్రేమతో కాదు, నా అన్నను మోసం చేసి వెళ్ళాను నేను, నా అన్న నన్ను చంపేస్తాడేమో, నా అన్న నన్ను పొడి చేస్తాడేమో అనే భయంతో కొంత డబ్బు అన్నకి ఇవ్వకపోతే అన్న అంటాడు, సహోదరుడా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు కావలసినంత ఉంది, వద్దు నాకు. కారణం ఏమిటంటే సమాధానం. తమ్ముడిని అడగొచ్చు, తమ్ముడిని కొట్టొచ్చు, తమ్ముడి మీద ఏదో ఒక తప్పు మోపొచ్చు, ఎందుకంటే తమ్ముడు చేసింది అదే. కానీ ఏశావు ఆ సమయంలో సమాధానమునే కోరుకున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. ఈ సంవత్సరం అట్టి సమాధానం మీ కుటుంబాలలో విస్తరింపబడునుగాక. అట్టి సమాధానం మన సంఘములో విస్తరింపబడునుగాక. అట్టి సమాధానం మన విశ్వాసుల్లో విస్తరింపబడునుగాక. ఒక ఉప్పు సారము కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. యూదా రాసిన పత్రిక ఒకసారి 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చదివితే, చివరిగా మరొక మాటను గురించి కూడా దైవజనుడైన యూదా చెప్తారు, మీరు ప్రేమలో విస్తరింపబడాలి. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేసుకోండి, యేసయ్యా మీరు మమ్మను విస్తరింపజేస్తానన్నారు. మొదటి తేదీయే చెప్పారు మీరు మమ్మల్ని ఎలా విస్తరింపజేస్తారో, ఏ విషయాల్లో మమ్మల్ని విస్తరింపజేస్తారో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు విస్తరింపబడేటట్లు దేవుడిని అడగాలి. ఏ విషయాల్లో మీరు విస్తరింపబడాలి? మొదటిగా చెప్పాను, చెప్పండి. కనికరములో మీరు ఈ సంవత్సరం విస్తరింపబడాలి. రెండవదిగా సమాధానములో మీరు విస్తరింపబడాలి. మూడవదిగా ప్రేమలో మీరు విస్తరింపబడాలి. అందరు చెప్పండి ఆమేనని. ప్రేమ లేదా అని మీరు అడగొచ్చు నన్ను. ఎందుకు లేదు? మీరు ప్రేమ కలిగిన వారే, కనికరం కలిగిన వారే, సమాధానం కలిగిన వారే. నేను మీ మీద నింద మోపట్ల. అయితే ఇప్పుడు వరకు ఉన్న కనికరం కాదు, ఈ సంవత్సరం ఇంకా కనికరం విస్తరింపబడాలి. ఇప్పటి వరకు ఉన్న సమాధానం కాదు, ఈ సంవత్సరం ఇంకా సమాధానం విస్తరింపబడాలి. ఇప్పటి వరకు ప్రేమించిన ప్రేమ కాదు, ఈ సంవత్సరం మరి ఎక్కువగా మీరు విస్తరింపబడాలి. అందరు చెప్పండి ఆమేన్. పరిశుద్ధ గ్రంథం అంతటి మీద ఒక పవిత్రమైన ఆశీర్వాదకరమైన వాక్యం ఏదన్నా ఉందంటే అది ప్రేమే. మరొకసారి చెప్పనా, పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక పవిత్రమైన ఆశీర్వాదకరమైన వాక్యం ఏదైనా ఉందంటే అది ప్రేమ. ఆ ప్రేమలో మీరు విస్తరింపబడాలి. ఈ సంవత్సరం మీరు అదే ప్రార్థన చేసుకోవాలి.
ఇప్పటి వరకు ఉన్న ప్రేమ కాదు. దేవుడు అదే కదా అంటారు పేతురు, వీరందరికంటే నీవు నన్ను చెప్పండి, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దేవుడు అదే మన నుంచి కోరుకునేది. ప్రేమిస్తున్నావు, నీ తల్లి ప్రేమిస్తుంది, నీ తండ్రి ప్రేమిస్తున్నాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావు. అయితే దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? నీ ఇంట్లో ఉన్న వారందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగం కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ వ్యాపారం కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ సేవకుని కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? పేతురు, యోహాను సువార్త చివరి అధ్యాయం కదా, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి. దేవుడు అడుగుతున్నాడు, వారు భోజనం చేసిన పిమ్మట వీరికంటే ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది పరీక్షించే కూడిక అనుకోండి, శుద్ధీకరించుకునే కూడిక ఇది. ఈ సంవత్సరం నా కుటుంబస్తులందరికంటే నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. నా తల్లి ప్రేమిస్తుంది, ఆమె కంటే నేనే ఎక్కువ ప్రేమించాలి. నా తండ్రి ప్రేమిస్తున్నాడా, ఆయన కంటే నేనే ఎక్కువ ప్రేమించాలి. పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మరి ఈ సంవత్సరం మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో, ఇప్పటి వరకు ప్రేమించిన ప్రేమ కాదు, ఈ సంవత్సరం ప్రేమ యందు మీరు విస్తరింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సేవకుడిని ప్రేమించాలి, నీ తోటి వారిని ప్రేమించాలి, నీకున్న సమస్తాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ప్రేమ యందు మీరు విస్తరింపబడుదురుగాక. నేను ఇంకొక మాట చెప్పనా? ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. నీవు కూడా ఈ సంవత్సరం విస్తారముగా ప్రేమించు. తప్పనిసరిగా గత కాలమంతా నీవు చేసిన తప్పులన్నిటిని దేవుడు క్షమిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? సామెతల గ్రంథంలోనికి రండి. 29వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మా, జ్ఞానమును ప్రేమించువాడు, చాలు గమనించాలి ఈ మాట, జ్ఞానమును ప్రేమించువాడు తండ్రిని సంతోషపరచును. కొంచెం ఈ వాక్యం కొంచెం డెప్త్గా ఆలోచించండి. జ్ఞానము అనగా దేవుడు, అర్థమవుతుందా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఇక్కడ జ్ఞానము అనగా దేవుడు అంటే, జ్ఞానం అనే చోట్లో యేసయ్యను పెట్టుకోండి. యేసయ్యను ప్రేమించువాడు తండ్రి అన్నా కానీ దేవుడే. అందుకే కొంచెం డెప్త్గా మీరు ఈ వాక్యాన్ని గమనించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునిని సంతోషపరుస్తాడు. అందరు చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే సరిపోదు, మరి ఆయన సంతోష పెడుతున్నావా? మీరు ప్రేమ యందు విస్తరింపబడాలి. మీ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? దేవుణ్ణి సంతోష పెట్టేటట్లు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కగానొక్క కుమార్తెనే ఉంది బైబిల్లో, ఆమె పేరు కూడా వ్రాయబడలా. చాలా ఇష్టం ఆమె అంటే. దేవునికి ఒక మాట ఇచ్చాడు. మరి ఈడి దరిద్రమో తెలియదు, ఆ పిల్ల శాపమో తెలియదు. మా తండ్రి యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వస్తున్నాడని ఒక పూలదండ ఒకటి పట్టుకొని ఎదురుగా వెళ్ళింది.
ఎప్పుడైతే కుమార్తెను చూశాడో అక్కడే భయంకరంగా ఏడ్చాడు. అయ్యో నా కుమారి, నువ్వు ఎంత బాధ పెడతావని అనుకోలేదు. అదేంటి నాన్న, నువ్వు గెలిచావని సంతోషంగా నిన్ను నేను ఎదుర్కొనటానికి వస్తుంటే అంటే అప్పుడు అంటాడు తండ్రి, యెహోవాకు మాట ఇచ్చాను, ఏమాత్రం నేను వెనుదిరను. ప్రేమించేవాడు చూడండి, కుమార్తెను కూడా కాదన్నాడు. చాలా ప్రేమ తన కుమార్తె అంటే, ఎందుకంటే అతను ఒక్కగానొక్క కుమార్తె. అందుకనే వాక్యం అదే ఉంది, జ్ఞానమును ప్రేమించువాడు తప్పనిసరిగా తన తండ్రిని సంతోషపరిచేవాడై ఉంటాడు. నీకు దేవుడు అంటే ప్రేమ, మరి దేవుణ్ణి సంతోష పెడుతున్నావా, బాధ పెడుతున్నావా? నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? దేవుణ్ణి సంతోషపరచు. నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉందని బైకుల మీద స్టిక్కర్ల మీద అంటించడం. నువ్వు ప్రేమించేవాడవైతే ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? ఒక్కగానొక్క కుమార్తె ఏడుస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వాక్యంలో అప్పటికే వెంటనే చెప్తాడు, యెహోవాకు నేను మాట ఇచ్చి ఉన్నాను, ప్రేమించిన వాడు ఎప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టేటట్టే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నిజముగా నువ్వు ప్రేమించేవాడవైతే ఎప్పుడు దేవుణ్ణి బాధ పెట్టవు. ఎందుకంటే ప్రేమించువారు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరుస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అట్టి ప్రేమలో ఈ సంవత్సరం మీరు విస్తరింపబడుదురుగాక. కనికరములో మీరు ఈ సంవత్సరం విస్తరింపబడుదురుగాక. ఇంకోటి చెప్పాను ఏంటి, సమాధానములో ఈ సంవత్సరం మీరు విస్తరింపబడుదురుగాక. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీరు సమాధానములో విస్తరింపబడబోతున్నారు. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీరు కనికరములో విస్తరింపబడబోతున్నారు. అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీరు ప్రేమలో విస్తరింపబడబోతున్నారు. ఆయన మిమ్మును విస్తరింపజేసి మీతో చేసిన నిబంధనను స్థాపించునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.